మర్డర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? మర్డర్ ఏంటండి బాబు? శిఖా చౌదరి మీరే కదా, పింగ్ పాంగ్ సూర్యనే కదా? ఎగ్జాక్ట్లీ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నిజంగా ఎక్స్పీరియన్స్ హారబుల్ అండి. హారబుల్. NARAKM అనే స్పెల్లింగ్ రాశా ఆ ఇన్సిడెంట్తో. సో ఇన్వాల్వ్మెంట్ అయితే ఏం లేదు, 100%. భయంతో కూర్చున్నా నేను, మరి నమ్మొచ్చండి, అలాగే కాసేపు కూర్చుంటాను. మీరు ఎందుకంత భయపడటం అసలు? నేను ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ అంతే తప్ప సడన్గా యాక్సిడెంటలీ జరిగింది అదంతే తప్ప ఇన్వాల్వ్మెంట్ అయితే మధ్యలో నాకేం లేదు. కలియుగ మూవీ స్టార్ట్ అయ్యి కూడా 1 year అవుతుందని విన్నాను. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా ఉంది జర్నీ అంతా? ఎటుటో మలుపులు తిరుగుతోంది, బట్ మీరు చాలా గట్టిపిండ అట్ లాస్ట్ రిలీజ్ అయితే చేస్తున్నారు. అదే అండి, లైఫ్లో చాలా విసుగొచ్చింది. దీన్ని అమ్మ జీవితం అసలు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, రేపు అసలు ఏమవుతాం, నిజంగా టోటల్లీ. అంటే నాకు చిరాకు అనిపించింది సొసైటీలో. కొంతమంది అడుగుతారు, అరే నీకు కష్టపడితే ఎవరు నేను చేయమన్నాడు, అవసరం రా నీకు సినిమా చేయడం అంటారు. సరే నాకు అనిపించింది, చేశాను. ఎవరు సపోర్ట్గా ఉన్నారు ఈ మూవీకి రిలీజ్కి? ఎవరైనా సపోర్ట్గా ఉన్నారా? ఎవరైనా అడిగారా? అంటే ఎవరైనా రిజెక్ట్ చేశారా? ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే టెన్షన్ బ్యాక్గ్రౌండ్ లో వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని వచ్చాను, మళ్ళీ నేమ్స్ ఎందుకు తీసుకోవడం అనేసి జస్ట్ మిమ్మల్ని అడగండి, నేను చెప్తా. అరే నో ప్రాబ్లం. అడిగారా వేసుకుంటాను. సర్లేండి, ఆయన నేను ప్రొడ్యూసర్ కన్నా హీరోలా చూస్తాను, ఆయన హీరోలా ఉంటారు. సార్ ఇలాగ ఒక సినిమా చేశాను సార్, ఒకసారి మీరు చూడండి సార్, మీరు రిలీజ్ చేసి పెట్టండి సార్ అనుకో, ఆయన పైనుంచి కిందకి చిరాగ్గా చూసి అవసరం రా నీకు అసలు ఇలా అంటారేమో ఒక టెన్షన్. అందుకే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి, అడగలేదు. షూటింగ్ టైంలో ఏదైనా స్ట్రగుల్స్ అవి ఏమైనా ఫేస్ చేశాను? నేను డబ్బులు పెట్టుకునే చేశాను, ఇల్లు అమ్మేశాను. ఇల్లు అమ్మేసి అవును, అంటే ఆస్తులు అమ్మేశానంటే ల్యాండ్ ఉంటే అమ్మేసి ఉంటారు అని అనుకున్నాను. ఇల్లు అమ్మేసి రిస్క్ అనిపించలేదా మీకు? లైఫ్లో ఏదో చేయాలండి ఇప్పుడు అండ్ మీరు ఈ మధ్య ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే శ్రీరెడ్డికి ఎప్పుడో చెప్పు అసలు ఏం జరుగుతుంది అనుకున్నాను, షాక్డ్. ఇప్పుడు వాళ్ళ అమ్మని తిడితే ఆమె ఊరుకుంటుందా? అలాగే ఒక అమ్మని తను కూడా ఒక అమ్మకే కదండి పుట్టింది, తను ఒక లేడీయే, తిరిగి ఇంకో అమ్మని తిడితే. పవన్ సార్ వాళ్ళ మదర్ని, చిరంజీవి సార్ వాళ్ళ మదర్ని తిట్టిన తర్వాత నిజంగా అందరికీ చిరాకు వచ్చింది. ఏంటిది, ఏం మాట్లాడుతుంది అసలు? ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదని తెలుస్తుంది. నాట్ ఈజీ. ప్రొడక్షన్ అన్నది వెరీ టఫెస్ట్ జాబ్. ప్రొడ్యూసర్ అనేది నేను అందరినీ అంటలేదు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి ఎక్స్క్లూజివ్ సార్ సినిమా పూర్తిగా కూడా చూడు, ఇంకా 20 minutes ఉందనగా బయటకు వస్తాడు. ఏది నేను కనపడాలి ఆడికి ఎక్సైట్మెంట్. అయితే నేను చూశాను కదా, అయితే అసలు బాగాలేదు, ఇందులో ముద్దు సీన్ లేదు అంటున్నాడు. ఒరే నీకు చూడరా, పూర్తిగా చూడరా సినిమా అంటే. నెక్స్ట్ ఏముండదండి, సినిమా థియేటర్లు అంటూ ఉండవు. తర్వాత అన్ని ఫంక్షన్ హాల్స్ కింద మారిపోతాయి. పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఈ పెళ్లి ఎలా కుదిరింది, మీరు ఎందుకు చేసుకున్నారని పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, తర్వాత మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళాలి, లేదా బర్త్డేస్కి వెళ్ళి ఇలా ఇంటర్వ్యూలు తీసుకోవాలి తప్ప తర్వాత సినిమాలు అంటూ ఏమి ఉండవు ఇలా చేయడం వల్ల. హాయ్ వ్యూవర్స్, కలియుగ మూవీ ఈ December 6th రిలీజ్ కాబోతుందండి. మరి మూవీ గురించిన డీటెయిల్స్ని మనందరితో షేర్ చేసుకోవడానికి మనతో పాటు రైట్ నౌ ఉన్నారు పింగ్ పాంగ్ సూర్య. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్. సో ఇంత చక్కగా ఉన్న అబ్బాయి ఎలా అంటే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అడగాలని నాకు ఎప్పటి నుండి ఉందన్నమాట. అప్పుడప్పుడు మీ నేమ్ గుర్తొచ్చినప్పుడల్లా మర్డర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? మర్డర్ ఏంటండి బాబు? అదేంటి, మీరు మర్డర్ చేశారు కదా అప్పుడు, శిఖా చౌదరి మీరే కదా, పింగ్ పాంగ్ సూర్యనే కదా? ఎగ్జాక్ట్లీ. ఎక్స్పీరియన్స్ నిజంగా ఎక్స్పీరియన్స్ హారబుల్ అండి. హారబుల్. NARAKM అనే స్పెల్లింగ్ రాశా ఆ ఇన్సిడెంట్తో. సో ఇన్వాల్వ్మెంట్ అయితే ఏం లేదు, 100%. నమ్మొచ్చా? భయంతో కూర్చున్నా నేను, మరి నమ్మొచ్చండి, అలాగే కాసేపు కూర్చుంటాను. మీరు ఎందుకంత భయపడటం అసలు? నేను ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ అంతే తప్ప సడన్గా యాక్సిడెంటలీ జరిగింది అదంతే తప్ప ఇన్వాల్వ్మెంట్ అయితే మధ్యలో నాకేం లేదండి. ఈ సినిమా కలియుగ అనే ఒక సినిమా కోసం రాకేష్ రెడ్డి దగ్గరికి నేను ఇంట్రెస్ట్ ఫైనల్స్ కోసం వెళ్ళాను అంతే, 25 lakhs. ఆ క్రమంలో జరిగిన ఇన్సిడెంట్ తప్ప అది. సో జయరామ్ గారు ఎవరు, ఏంటి, ఎలా ఉంటారు అన్నది కూడా నాకు తెలియదు. అట్లీస్ట్ ఆయన వాయిస్ కూడా నేను ఎప్పుడు ఫోన్లో వినలేదు. యా ఎగ్జాక్ట్. ఆయన కూడా మీరు ఇరుక్కుపోయారంటారు? అవునండి, నా అంతటా నేనే ఫోన్ చేశా. ఇప్పుడు మీ మనసులో ఏముందో నాకు తెలీదు. సో మీ మనసులో ఏముందని తెలిస్తే అసలు ఇంటర్వ్యూలో ఇందుకు తర్వాత క్వశ్చన్స్ ఏం అడుగుతారు, మనం ఒక ప్రిపేర్గా ఒకటి ఉంటాం. సో ఇక్కడ దాకా ఎందుకు వస్తాం, అడుగుతారు ఇలాంటి అడుగుతారని తెలిస్తే నీ మనసులో ఏముందో తెలియదు. అవతల పర్సన్ ఆడేమనుకుంటున్నాడో వాడేం ఫీల్ అవుతున్నాడో నాకు తెలియదు. మనం వెళ్ళి అన్న నా పరిస్థితి ఇది, ఇలాగా నేను సినిమా మొత్తం అంతా ఫినిష్ చేసుకున్నాను, నాకు 25 lakhs లేక సినిమా అంతా కొంచెం ప్రమోషనల్గా
చేయడానికి ఏమీ లేక నేను డ్రాప్ అయ్యానన్న, కొంచెం మీరు హెల్ప్ చేస్తే నాకు 25 lakhs ఇస్తే నేను సినిమా అంతా రిలీజ్ చేసుకుంటాను. అదర్వైజ్ వచ్చిన ₹1 దగ్గర నుంచి 25 lakhs మీరు ఏదైతే ఇస్తారో అది ఫస్ట్ మీరే తీసుకోండి, తర్వాత వచ్చిన మనీ నేను తీసుకుంటా, వచ్చిన ప్రాఫిట్లోంచి 10% మీకే ఇచ్చేస్తానన్నా ఇంత చెప్పడం జరిగింది. అంతే తప్ప ఒక పర్సన్ మనం టక్మని వెళ్ళి నాకు 25 lakhs కావాలి ఇవంటే ఎవరు, సినిమా వాళ్ళంటేనే అసలు ₹100 కాదు కదా, ₹1000 కూడా ఎవరు ఇవ్వరు. మనతో ఫొటోస్ దిగుతారు, అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్గా అన్ని ఓపెనింగ్స్ పిలుస్తారు, సెలబ్రిటీ ఇంత చూస్తారు, కానీ ఒక అప్పు ఎవరు, ఒక ఇల్లు ఎవరు, ఒక అమ్మాయిని ఎవరు. నిజం ఫ్యాక్ట్ చెప్తున్నా, అంటే నేను ఫేస్ చేస్తున్నా కదా, టోటల్ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. యాజ్ ఏ నేను ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క ఫీల్ నాకు తెలుసు, అదే నేను మీకు ప్రజెంట్ చేసి చెప్తున్నా అంతే. సో 20 yearsగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. అండ్ ఇంకొకటి కలియుగ మూవీ స్టార్ట్ అయ్యి కూడా 1 year అవుతుందని విన్నాను. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఉంది జర్నీ అంతా? ఎటుటో మలుపులు తిరుగుతోంది, బట్ మీరు చాలా గట్టిపిండం అట్ లాస్ట్ రిలీజ్ అయితే చేస్తున్నారు. నిజం అదే చెప్తున్నానండి. ఇప్పుడు కష్టమైన, హ్యాపీనెస్ అయినా, దుఃఖం అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మనం ఫేస్ చేయాల్సిందే. మన బాడీ మనం ఫేస్ చేయాల్సిందే. మనం తీసుకున్న నిర్ణయాలు బట్టే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో ఒక నిర్ణయం అంటే ఒక మంచి సబ్జెక్ట్తో ఆడియన్స్, అంటే ఇందులో నేను కలియుగ అనే ప్రాజెక్ట్లో హీరో కూడా కాదు, బట్ ఇలాంటి క్యారెక్టర్ అందులో ఉన్న ఒక లీడ్, ఒక రోల్, అది నాకు నచ్చింది. సో ఆ నలుగురు సినిమా ఒక ఆడియన్స్ చాలామంది కూడా చాలా ప్రేమించారు సినిమాని. ఆ నలుగురు హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా. నేను అదే ఫీల్ అయ్యాను, అరే ఈ సినిమాలో ఇన్ని వాల్యూస్ ఉన్నాయి, హ్యూమన్ సంబంధించిన ఒక వాల్యూస్ ఉన్నాయి, ఇలాంటి సినిమాని ఖచ్చితంగా ఆడియన్స్ ప్రేమిస్తారు, ఆదరిస్తారని ఒక నమ్మకంతో నేను ఇంత డేర్ చేసి మొత్తం నాకున్నదంతా పెట్టి ఇన్ని స్ట్రగుల్స్ అనుభవించి టోటల్లీ ఫినిష్ చేశా. December 6th మీ ముందుకు ఆడియన్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా. వాళ్ళు చూసి బ్లెస్ చేస్తే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. పడ్డ కష్టానికి కొంచెం ఇది ఉంటుంది, తప్పకుండా చేస్తారండి. అండ్ అలాగే నేను సాంగ్ కూడా చూశాను ఆల్రెడీ, ప్రమోషనల్ సాంగ్. ఆ జీల్, అసలు ఆ కష్టము, ఆ ఇంట్రెస్ట్, ఆ సాంగ్లో మీకు కసి నాకు అనిపిస్తుంది. డాన్స్ కావచ్చు, ప్రెజెంటేషన్ సూపర్గా ఉంది, మ్యూజిక్ ఆసమ్గా ఉంది. అదే అండి, లైఫ్లో చాలా విసుగొచ్చింది. దీన్ని అమ్మ జీవితం అసలు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, రేపు అసలు ఏమవుతాం, నిజంగా టోటల్లీ అంటే నాకే చిరాకు అనిపించింది సొసైటీలో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఏదో పేరు తెచ్చుకోవాలి, ఆడియన్స్ పేరు తెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గర ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళు మనల్ని మనం ఏదన్నా బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళు చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, ఇలాంటివి ఉండేవి. సో తర్వాత ఇప్పుడు నేను ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగి ఈ సినిమా ఒక నాకు లెసన్ అని చెప్పాలి, ఒక నా లైఫ్లో ఒక పాఠం. అన్నీ నేర్చుకుని తెలుస్తున్నాయి, అర్థమవుతుంది. మనకు నచ్చినట్టు లేకపోతే ఆ లైఫ్ ఏం అర్థం ఉంది, ఎగ్జాక్ట్లీ అదే. మనకి నచ్చినట్టు లేకుండా పెయిన్ బాధపడుతూ వాళ్ళు ఏదో అనుకుంటారని ఫీల్ అవడం అనేది పక్కన పెట్టి మన లైఫ్ మన ఇష్టం, మన బ్రతకాలని ఒక ఫీల్ అయితే వచ్చింది. వాట్ ఎవర్ వచ్చింది, ఏదైనా సరే. బట్ కాకపోతే మీరు అలా అంటారండి, డబ్బు ఉంటే అన్ని ఉన్నట్టే లైఫ్ లో అంటారే జనాలు. లేదండి, డబ్బు ఉంటే అన్ని రావు. టిక్టాక్లో ఎవరో ఒక లేడీ ఒకసారి చెప్పారు, మనం ఇన్సూరెన్స్ కొనుక్కోగలం, సేఫ్టీ కొనుక్కోలేము. అదే చెప్తాను కదా, మన లైఫ్కి మనం పోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ కన్నా మనం బ్రతకుండగా ఉండే సేఫ్టీ ముఖ్యం కదండి. ఇప్పుడు గర్ల్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అబ్బాయిల మధ్యలోనే తిరగాలి, సొసైటీ మధ్యలోనే తిరగాలి, కానీ అందరూ అలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో వేలో, ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరిని చూస్తారు. సో వాళ్ళకి అనిపించింది, కొంతమంది టార్చర్ చేస్తారు, కొంతమంది అంటే డిఫరెంట్గా ఉంటారు మెంటాలిటీస్, అంతే తప్ప అందరూ ఒకేలా ఉండాలని రూల్ ఏం లేదు. ఏ ఇద్దరు ఒకలా ఆలోచించరండి. అదే చెప్తున్నాను కదా, నేను అదే మీ ప్రమోషనల్ సాంగ్ లో ఆల్మోస్ట్ చూపించేశారు. నేను అనుకున్న థీమ్ అది, యాక్చువల్గా నేను అనుకున్న థీమ్ సీతాదేవి గారిని రావణాసురుడు తీసుకువెళ్ళాడు, బట్ టచ్ కూడా చేయలేదు ఆయన. అంటే ఆ కాలం అది. ఇప్పుడు నో బార్డర్స్ తీసుకువెళ్తున్నారు. బార్డర్ అంటే ఇప్పుడున్న కలియుగంలో మీకు తెలిసింది కదా, యాసిడ్లు పోస్తున్నారు, చిన్న పిల్లని కూడా చూడకుండా, 9 months బేబీని కూడా చూడకుండా హెరాస్ చేయడం, చంపేయడం. ఎందుకు నాకే చిన్న బాధ అనిపించింది. సో మీ ఒపీనియన్లో అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? భయం లేకపోవడం అంటారా? అంటే భయం లేకపోవడం అని నేను కానండి, సమ్ సిచ్యువేషన్స్, వాళ్ళు ఉండే పరిస్థితులు, అంటే ఆ మెంటాలిటీస్ అలా మారిపోతున్నాయని నేను చెప్పగలను తప్ప వాళ్ళు అలా ఎందుకు జరుగుతున్నాయంటే నా దగ్గర క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఎవరు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతారో, ఎలా రియాక్ట్ అవుతారో, ఫీలింగ్స్ అన్నీ ఎలా స్టార్ట్ అవుతాయి అన్నది చెప్పడానికి నాకు ఆ దగ్గర ఆన్సర్ లేదు. సో ఇలా జరుగుతున్నాయి అన్నదాన్ని నేను ప్రజెంట్ చేశాను తప్ప దీనికి సొల్యూషన్ అంటే నాకు తెలియదు ఎలాగేంటన్నది.
సో సొల్యూషన్ తెలియదు. కాకపోతే ఏంటంటే బాగా ప్రజెంట్ చేశారు సాంగ్ లో అంటే ప్రాబ్లమ్స్ సొసైటీలో పర్సన్స్ ఫీల్ అవుతున్న దాన్ని నేను కూడా చిన్న ఫీల్ అయ్యి నేను చేయాలి ఇలా చేస్తే అసలు ఇప్పుడు కనీసం కొంతమంది కన్నా అరే బాగుంది ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఇష్యూస్ కదా అన్న ఫీల్ అవుతారు అని చెప్పి నా వేలో సొల్యూషన్ కూడా పెట్టారా? మరి మీ దగ్గర ఆన్సర్ లేదన్నారు, మరి మూవీలోనైనా సొల్యూషన్ పెట్టారా, ఓన్లీ చూపించారా? లేదండి, చూపించి చిన్నది ఉంటుంది. సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, బీ కేర్ఫుల్, మీరే జాగ్రత్తగా ఉండాలని చెప్తాం తప్ప మిమ్మల్ని మేము సెక్యూర్ చేస్తాం, మేము మీకు సెక్యూర్గా మేము వచ్చి మీకు కాపలా కాస్తాం అన్నది మనకేం ఉండదు కదండి. సో బీ కేర్ఫుల్. తెలిసేవన్నీ చూపించారు, బట్ సొల్యూషన్ మాత్రం చూపించలేదు. నో, ఎవరు చూపిస్తారు చెప్పండి? పోనీ ఎవరైనా చూపించమని చెప్పండి. అలా సొల్యూషన్స్ చూపిస్తే ఇన్ని కేసులు ఉండవు, ఇన్ని గొడవలు ఉండవు, కోర్టులు ఉండవు, స్టేషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. మీకు సంబంధం లేని దానికి మీరంతా ఇరుక్కుపోయారు. రియల్లీ నిజంగా అండి అది. అదైతే కరెక్టేలేండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ఎన్ని సిచ్యువేషన్స్ చూపించారంటే, అలాగే 1 year ఈ స్పాన్ గురించి చెప్పండి. చాలా టైం పట్టింది నాకు చేయడం వరకే తెలుసు, ఫినిష్ చేశాను, ప్రజెంట్ చేస్తున్నా ఏదో కష్టాలు పడి. తర్వాత ఆడియన్స్ వాళ్ళు బ్లెస్ చేస్తే ఇంకొక 10 మందికి మా పేరెంట్స్ని బాగా చూసుకుని, నా స్వార్థం కూడా ఇందులో అంటే ఈ క్యారెక్టర్ చేయలేదు ఇలాంటి జానర్, ఇది చేస్తే ఇంకా డైరెక్టర్స్ కానీ ఆడియన్స్ కానీ మెచ్చుకుని ఇంకొక 4 క్యారెక్టర్స్ మంచి ఇస్తారు, ఇంకొంచెం ఒక స్టెప్ పైకి వెళ్ళొచ్చని, ప్లస్ వీలైతే ఇంకొక 10 మందికి హెల్ప్ చేద్దాం, అన్నం పెడదామని ఒక చిన్న స్వార్థంతోనే సినిమా చేశాను తప్ప ఏదో కొంతమంది అడుగుతారు, అరే ఇన్ని కష్టపడితే ఎవడరా నేను చేయమన్నాడు, అవసరం రా నీకు సినిమా చేయడం అంటారు. సరే నాకు అనిపించింది చేశాను. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత సో మరి ఇంతకీ అంటే ఎంత ఖర్చు అయిందని నేను అడగను, మరి ఈ 1 year ఎలా గడిపారు? అంత ఖర్చు అయింది, దాన్ని అంతా ఎలా వెనక్కేసుకున్నారు? అప్పులు ఉన్నాయా, లేదంటే బాగా సంపాదించారా? 20 yearsలో బాగా డబ్బులు పెట్టారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదా మీకు? నేను సంపాదించిన దానికన్నా మా పేరెంట్స్ అండి, మా పేరెంట్స్, మా బ్రదర్స్ ఇద్దరు చిన్న తమ్ముళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న, వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారంటే నిజంగా నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, నాకు జన్మనివ్వటమే కాదు వాళ్ళు సంపాదించిన సర్వం కూడా నాకు ఇచ్చేశారు. ఏదైతే ఈ ఆస్తులు ఉన్నా, గోల్డ్ ఉన్నా, ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చారు. సో అది నేను పెట్టి సినిమా చేశాను. నిజంగా వెరీ గ్రేట్ పేరెంట్స్. అలా నిజంగా దేవుడిచ్చిన వరం ఏంటంటే అంత గొప్ప తల్లిదండ్రుల్ని, ఫ్రెండ్స్ లాంటి తమ్ముళ్ళని ఇవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తున్నాను. క్రెడిట్ గోస్ టు వాళ్ళకే ఉంటుందండి ఇప్పుడు. సో మరి మూవీ తీయడం ఒక లెక్కైతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని రిలీజ్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అవునండి, మీకు ఎంత మీరు 20 yearsగా ఉన్నా కూడా మీరు ఒక ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, ఒక ఆర్టిస్ట్గా చేస్తే అది వేరే విషయం. సో మరి దానికి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు, ఏమేమి స్ట్రగుల్స్ పడ్డారు చెప్పండి. ఇంకా ఫేస్ చేయలేదు, కష్టాలను అడుగుతున్నానని ఫీల్ నో. అరే మీరు అడిగినా సరే డోంట్ వరీ అండి. నేను ఫేస్ చేసింది, నేను ఫీల్ అయింది చెప్పడానికి ఎనీ టైం రెడీ నేను, అంతే. నాకు ఏమనిపిస్తుందో అది నేనైతే ఓపెన్గా చెప్తా తప్ప. సో ఇంకా తెలీదు, December 6th రిలీజ్ అండి, ఆల్మోస్ట్ ఇంకో 10 days ఉంది. సో ప్రొడ్యూసర్స్ కానీ, పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, సినిమా అయితే బాగుంటుందండి, నో డౌట్. ఒక హాట్ ఫిల్మ్లా అలా ఏ ఉండదు, కమర్షియల్ ఎలిమెంట్స్తో మొత్తం సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. యూత్ ఫ్యామిలీ 100% కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా నవ్వుకుంటూ ఆ రివెంజ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది ఫీల్ అవుతూ హ్యాపీగా చూడాల్సింది, అంతే తప్ప ఇందులో వల్గారిటీ ఏముండదు, అలాంటి ఏముండదు, హ్యాపీగా చూడొచ్చు. సో మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారు ఈ మూవీకి రిలీజ్కి? ఎవరైనా సపోర్ట్గా ఉన్నారా? ఎవరైనా అడిగారా? అంటే ఎవరైనా రిజెక్ట్ చేశారా? ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? రిజెక్ట్ చేశారా అంటే మీన్స్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే టెన్షన్, నేను ఆల్రెడీ అంటే బ్యాక్గ్రౌండ్ లో వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని వచ్చాను, మళ్ళీ నేమ్స్ ఎందుకు తీసుకోవడం అనేసి జస్ట్ మిమ్మల్ని అడగండి, నేను చెప్తా. అరే నో ప్రాబ్లం. దిల్ రాజు గారిని అడిగారా రేసుకుందాన్ని? దిల్ రాజు గారినా? సర్లేండి, ఆయన నేను ప్రొడ్యూసర్ కన్నా హీరోలా చూస్తాను, ఆయన హీరోలా ఉంటారు. ఆయన ఒకసారి చిరాకి సార్ సినిమా చేశాను సార్, హీరో అండి ఆయన, నిజంగానే హీరోలా ఉంటారు. సార్ ఇలాగ ఒక సినిమా చేశాను సార్, ఒకసారి మీరు చూడండి సార్, మీరు రిలీజ్ చేసి పెట్టండి సార్ అనుకో, ఆయన పైనుంచి కిందకి చిరాగ్గా చూసి అవసరం రా నీకు అసలు ఇలా అంటారేమో అని ఒక టెన్షను. అందుకే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి, అడగలేదు. చూద్దాండి, ఇంకా December 6th రిలీజ్. సో వాట్ ఈజ్ వాట్ ఏంటో థియేటర్. అండ్ నాకు తెలిసి చిన్న సినిమాలు ఒక 4-5 ఉన్నాయి, అందులో నాది కూడా ఒక చిన్న సినిమా, 6 movies ఉన్నట్టున్నాయి. గాడ్ ఆడియన్స్ బ్లెస్ చేసి కొంచెం సినిమాకి వెళ్ళి చూడండి, బ్లెస్ చేయండి. సినిమా అయితే 100% బాగుంటుందని మాత్రం చెప్తా. అంటే ఎక్స్ట్రాడినరీ అది ఇది అని నేను చెప్పను, కానీ ఇది ఒక సబ్జెక్ట్ ఇప్పుడు వస్తున్న వేలో
ఇది ఒక నా ఒక సొసైటీలో ఇలా ఉన్నారు, ఇలా కూడా ఉన్నారు అనేది ఒక కథ ఉంటుంది మెయిన్. సో హీరోయిన్ వచ్చేసి మనకు స్వాతి గారు చేశారు కదా స్వాతి దీంట్లో? దీక్షిత్. సో మరి ఆవిడని ఎలా సెలెక్ట్ చేశారు, ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే ఆ క్యారెక్టర్ యాప్ట్ అండి అసలు. అంటే నాకు మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాం, ఏం పిల్లోడా అని. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ నేను చేశాను, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ తను చేసింది. అప్పటి నుంచి మాకు స్వాతి దీక్షిత్ పరిచయం. సో నేను అలాగే ఇంకా తర్వాత మధ్యలో కూడా టచ్ ఏం లేము. నేను వేరే వేరే సినిమాలు చేస్తున్నాను, తను వేరే వేరే సినిమాలు ఏదో చేసుకుంటుంది. తర్వాత ఎవరు చేస్తే బాగుంటుంది తర్వాత తను బ్రేకప్ ఏదో సినిమా చేసింది. సో అది వేరే జోనర్లో ఉంటుంది సినిమా అంతా. సో నీ కథ ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది, అరే మంచి పర్ఫార్మర్ తను, చాలా బాగా చేస్తుంది, ఒకసారి అడిగి చూద్దాం అని చెప్పి తన్ని అడగడం జరిగింది. సబ్జెక్ట్ చెప్పిన తర్వాత తనకు కూడా నచ్చింది క్యారెక్టర్, ఎందుకంటే ఒక లేడీ ఓరియంటెడ్ స్టార్ట్ అయ్యి తన చుట్టూ తిరిగే కదా, తను యాక్సెప్ట్ చేసింది. చాలా బాగా చేసిందండి స్వాతి దీక్షిత్. షూటింగ్ టైంలో ఏదైనా స్ట్రగుల్స్ అవి ఏమైనా ఫేస్ చేశారు అంటే అదర్ దెన్ ఫినాన్షియల్, ఇంకేదైనా మధ్యలో ఆఫ్కోర్స్ ఉంటాయండి. అంటే ఏం లేదు, నేను డబ్బులు పెట్టుకునే చేశాను, ఇల్లు అమ్మేశాను. ఇల్లు అమ్మేసి అవును, అంటే ఆస్తులు అమ్మేశానంటే ల్యాండ్ ఉంటే అమ్మేసి ఉంటారు అని అనుకున్నాను. ఇల్లు అమ్మేసి రిస్క్ అనిపించలేదా మీకు? లైఫ్లో ఏదో చేయాలండి. ఇప్పుడు ఈరోజు డబ్బులు లేవు, రేపు వస్తాయి. కానీ మనం అనుకునే గోల్స్ రీచ్ అవ్వాలంటే ఒక స్టెప్ అన్నా వేయాలి. మన లైఫ్లో ఇప్పుడు అలా ఉండిపోయా కన్నా ఒక స్టెప్ అన్నా ట్రై చేద్దాం. నేను ఎన్ని చేసినా ఏం చేసినా మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. నేను వాళ్ళకే ఉంటుంది కదా, మా అబ్బాయి ఒక స్టెప్ పైకి ఎదిగితే బాగుంటుంది అని. అంటే మంచో చెడో అయితే నాకు తెలియదు, నాకు అనిపించింది అయితే నేను చేశాను. చాలామంది నా మంచి కోరుకునే వాళ్ళు తిడతారు, ఏంట్రా నీకు పిచ్చోడు నువ్వు పిచ్చోడుగా మొత్తం అంతా పెట్టి నువ్వు సినిమా చేయడం పెట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమాల గురించి తెలుసు, అలా రిలీజ్ చేయడం ఎంత కష్టమో ఎంత. బట్ ఏంటంటే సరే ఒక్కసారి నా వంతు నేను ఏదన్నా చేద్దాం, వీలైతే ఇంకో 10 మంది. లేదండి, నిజంగా నా ఫ్రెండ్స్ ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, వాడు ఎప్పుడు చెప్తాను ఉంటాడు, వద్దురా నీకు ఎందుకు సినిమాలో అని చెప్పి. ఇంకా వల్లి మేడం ఉన్నారు, సినిమా చేస్తున్నాయని మేడం ఇలా సినిమా చేస్తున్నా అంటే నీకు ఏమన్నా పిచ్చా, వద్దురా సూర్య అని చెప్పి వల్లి మేడం కానీ చాలా, అంటే నా మంచి కోరుకున్న వాళ్ళందరూ డెఫినెట్గా చెప్తారు. ఎందుకంటే అది అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే సరే ఒకసారి ప్రూవ్ చేసుకుని చూపిద్దాం అన్న ఒక ఫీల్ ఉంటుంది తప్ప, నిజంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తారు. అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్ వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్న ఫీల్, చిన్న ప్రొడ్యూసర్, సో ఆ ఫీల్తోనే చెప్తారు. మంచిగా చెప్తుంది, కాకపోతే సరే ఏదైనా చేద్దాం అనిపించి చేసింది అంతే. అంటే ఇంకొక టాక్ ఏముంటుందంటే ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి మీరు మూవీ చేస్తున్నారు అంటే మీ పైన ఉన్న ఇష్యూస్, ఈ కాంట్రవర్సీస్ అన్నిటి వల్ల ఆపర్చునిటీస్ లేక కూడా మూవీ ప్రొడ్యూస్ చేసి మరి యాక్ట్ చేశారు, దాంట్లో ఒక జీల్తో అన్న టాక్ ఉంది, అది ఎంతవరకు? నేను ఇష్యూ జరిగిందే కలియుగ అనే మూవీ ద్వారా. ఈ మూవీ చేయడం వల్లే వాడి దగ్గరికి వెళ్ళాను, అప్పు అంటే ఇంట్రెస్ట్కి ఫైనల్స్ కోసం వెళ్ళాను. దానివల్ల ఇది ఇన్సిడెంట్ జరిగింది తప్ప సినిమా దాని తర్వాత తీసింది కాదు. అందరికి ఒక క్లారిటీ అనమాట. ఎందుకంటే దానికి చాలా మందికి అదే ఎన్ని రోజులు కనిపించలేదు కాబట్టి తెలియదు కదా, అంటే దేనివల్ల కంప్లీట్. అంటే ఈ మధ్యలో ఒక తమిళ సినిమా చేశాను, ఈ గ్యాప్లో ఈ 1 year గ్యాప్లో ఒక తమిళ మూవీ చేశాను, కొత్తది ఇంకొక ప్రాజెక్ట్. మీరే ప్రొడ్యూసర్? లేదు, ఇది హీరో ఫ్రెండ్ రోల్ అది. సో వేరే తెలుగులో ఒక మూవీ చేశాను, జంప్ అన్న డైరెక్టర్, ఒక సాంగ్ కూడా బ్యాలెన్స్ అంతే అయిపోతుంది. ఇంకంతే ఒక చిన్న ఫీల్, అంటే నాకే అరే లేదు ముందు మన మీద ఇప్పుడు నేను 500 kgs మోయగలను, అలాంటిది 50 kgs ఉంది నా దగ్గర. ఇంత వెయిట్ పెట్టుకుని నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను అడిగే పరిస్థితి కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను క్యారెక్టర్ ఆడడానికి వచ్చిన వాళ్ళు అరే వీడితో ఒక ఫీల్ ఉంటుంది వాళ్ళకు కూడా, వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అన్న చిన్నది గిల్టీ నాకే అనిపించి నేను కూడా అలా ఉండిపోయారు అంతే. ఇంకా ఈ సినిమా తర్వాత ఎవ్రీబడి అందరినీ వెళ్ళి ఒకసారి మీట్ అయ్యి కలుస్తాను. ఓకే ఓకే. సో మరి మ్యూజిక్ గురించి చెప్పండి. పాట అంటే ఇలాంటి స్పెషల్ మూవీస్కి పాట చూస్తేనే అనిపించింది ఇంట్రెస్టింగ్గా చూడాలని, ఆ ఫీల్ క్యారీ చేయాలి, మ్యూజిక్ అలా ఉండాలి. సో దీంట్లో ఆ మ్యూజిక్ ఉంది, ఒక పాటతో తెలిసిపోయింది. మంచి సింగర్స్ని చూస్ చేసుకున్నారు అండ్ మంచి డాన్స్. సో మ్యూజిక్ గురించి చెప్పండి. కొత్త అతన్ని అంటే ధైర్యం చేశారని అనిపిస్తుంది నాకు. మరి కమల్ అన్న మన కీరవాణి సార్ దగ్గర, తమన్ గారి దగ్గర, అనూప్ గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్, తను చాలా పెద్ద ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, ఆల్మోస్ట్ దగ్గర ఒక 35 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, చెన్నై కానీ ఇక్కడ కానీ. తనకి ఎలా అంటే చాలా బాగుంటుంది తన దగ్గర మ్యూజిక్ కానీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా, నేను నిజం చెప్తున్నాను,
100 times ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఏదైనా 100%, తను 1000 ఇచ్చాడు మ్యూజిక్. సెకండ్ హాఫ్ అంతా కూడా ఆర్ఆర్ మీదే ఆధారపడి ఉంటుంది సినిమా మొత్తం అంతా. అంటే ఒక ఫీల్ కనెక్ట్ చేయాలంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది కమల్ అన్న, నేను చాలా ఇబ్బంది పెట్టాను తనని మధ్యలో. టైం తను ఒక 2-3 సినిమాలు చేస్తూ తనకి టైం లేక, నేనేమో పక్కన రిక్వెస్ట్ చేస్తూ. అంటే చిన్న సినిమాకి ఎలా ఉంటుందంటే పరిస్థితి, మన దగ్గర కరెక్ట్గా లాస్ట్ వచ్చేసరికి అన్నీ అయిపోతాయి, డబ్బులు అయిపోతాయి, ఏం చేయాలో తెలీదు. సో అలాగ లైవ్స్ వేయాలి సినిమాకి. అన్నీ మనం ఏదో కీబోర్డ్ మీద చేసినవి కాదు, లైవ్స్ వెనకాలంతా ఒక ఫ్లూట్ ఉంటే ఫ్లూట్, గిటార్ ఉంటే గిటార్, ఎవ్రీ లైవ్స్ వేయాలి. సో తనే చెన్నై వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉంటారు, రెహమాన్ సార్ ట్రూప్లో చేసిన కొంతమంది టెక్నీషియన్స్ని వాళ్ళని వెళ్ళి తీసుకొని వెనకాలంతా చాలా బాగా ఆర్ఆర్ స్కోర్ ఇచ్చాడు. సినిమా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి. అంటే వాట్ నెక్స్ట్ 20 minutes ముందే తెలుస్తుంది. దాని తర్వాత కూడా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి మ్యూజిక్ ద్వారా అంత మ్యాజిక్ చేశాడు తను కమల్ అన్న. సో నేను విన్నంత వరకు మీకు అంటే మీకు సిస్టర్స్ లేరు, సో మీకు ఆ ఫీల్ అంటే అంత క్లోజ్. సిస్టర్స్ ఉంటే బాగా తెలుస్తుంది, ఇంకా ప్రాబ్లమ్స్ బాగా తెలుస్తాయి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి వెళ్తుంటారు, ట్యూషన్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు, అండ్ ద వే దే లుక్, దాంట్లో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. మనం ఏంటో బయట మనకు తెలిసినప్పుడు మన అక్క చెల్లెల విషయం ఏంటో మనకు ఆబ్వియస్లీ తెలుస్తుంది కదా, బికాస్ ఐ హ్యావ్ ఎ బ్రదర్, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ. సో చెప్తున్నా వినరు ఇంట్లో వాళ్ళు, లేడీస్ కొన్ని అంటే వాళ్ళకు ఉంటుంది కదా, మేము ఇలాగే కనిపించాలి, మేము ఇలాగే ఉంటాం, మేము చూసుకోగలమన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మీకు ఎలా ఈ ప్రాబ్లమ్స్ ఇంతలాగా, అంటే సొసైటీ కాకుండా అదర్ దెన్ సొసైటీ, మీకు ఎవరైనా మోటివేట్ చేశారా ఈ స్టోరీ స్పెషల్ పికప్ చేసుకోవడంలో, లైక్ మదర్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఒకటే మాట చెప్తున్నారు, సినిమాలు చూడటం లేదండి మహేష్ బాబు గారు చెప్పినట్టు. నిజంగా అండి, ఆడియన్స్ మనం ఎప్పుడైనా సరే ఒక రాఖీ మూవీ చూసినా, వేరే మూవీస్, సిస్టర్, పుట్టింటికి రాచెల్లి, ఇలాంటి అర్జున్ గారు ఇలాంటి సినిమాలు, రాజశేఖర్ సార్ సినిమా కొన్ని ఉన్నాయి, గోరింట కోసం, ఇలాంటి సినిమాలన్నీ చూస్తే అంటే ఆడియన్స్ నిజంగా కనెక్ట్ అవుతారండి. ఒక సిస్టర్, ఇప్పుడు చిరంజీవి గారు హిట్లర్ సినిమా చేశారు, ఒక సిస్టర్స్ అంటే ఎలా ఉండాలి, ఒక అన్నయ్యగా తన బాధ్యత ఏంటి, వాళ్ళు ఏంటి, ఎలా ఇది ఉంటారు అంటే ఇవన్నీ సినిమాలు చూసి కొంచెం తెలుస్తుంది. నాకు సిస్టర్స్ తక్కువ, పిన్ని గారి పాప, మా ఇద్దరం బ్రదర్సే మా ఇంట్లో. మీరు అన్నట్టు పిన్ని వాళ్ళ పిల్లలు ఉంటారు, వీళ్ళందరితో అటాచ్మెంట్ నాకు తక్కువే. కానీ ఈ సినిమాలు చూసి బయట సొసైటీలో మనం చదువుతాం, చూస్తాం చాలా న్యూసెస్ అని, సో అప్పుడే చిన్న ఫీల్ అనిపిస్తుంది. సో నాకు అనిపించింది అలాంటి ఫీల్తోనే ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను, నీ సాంగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా మీరు అన్నారు కదా సినిమాలు చూడట్లేదేంటి, క్యూట్గా అలా అన్నందుకు ఓకే నేను నమ్ముతాను. సో ఎలా అంటే రెస్పాన్స్ ఎలా ఉందంటే ఈ సాంగ్ చూసిన తర్వాత, ఎస్పెషల్లీ ప్రమోషనల్ సాంగ్ చూసిన తర్వాత, అండ్ మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత కొన్ని, అండ్ మీ ప్రమోషన్, మీ జీల్ చూసిన తర్వాత రెస్పాన్స్ ఎక్కడి నుంచి మీకు మంచి కాంప్లిమెంట్ ఏదైనా వచ్చిందా ఇప్పటికే పెద్దవాళ్ళ దగ్గర నుంచి? జయప్రకాష్ నారాయణ గారు అసలు సినిమాల గురించి మాట్లాడారు. ఇప్పుడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు కదా, ఆయన సినిమాల గురించి మాట్లాడరు, సినిమాలను యాక్సెప్ట్ అంటే ఆయన చూస్తే ఎప్పుడు మాట్లాడరు. నేను సాంగ్ చూపించడం జరిగింది, సాంగ్ చూసిన తర్వాత సార్ అరే చాలా బాగా చేసావమ్మా, నిజంగా నువ్వు ఇలాంటి సాంగ్ చేస్తావని నేను అనుకోలేదు. అంటే కరెంట్ ఇప్పుడు లేడీస్ మీద జరుగుతున్న, ఆయన మాట్లాడారు మొన్నే ఆదిత్య మ్యూజిక్లో సార్ మాట్లాడింది కూడా రిలీజ్ చేశారు, చాలా బాగా మాట్లాడారు. అంటే ఆయన అలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఒక సినిమా సాంగ్ చూసి ఆయన రియాక్ట్ అయ్యి ఈ రేంజ్ మాట్లాడతారని మాత్రం నేను అనుకోలేదు. లేదమ్మా అంటే చాలామంది చెప్పరు, ఆయన ఇప్పుడు దాకా కూడా ఏ సినిమా గురించి కూడా మాట్లాడలేదు జయప్రకాష్ నారాయణ గారు. అలాగే రోజా గారు కానీ, నాగబాబు గారు కానీ, అనసూయ, వీళ్ళందరూ కూడా అసలు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, సాంగ్ రోజా గారు సాంగ్ చూస్తున్నారు, చూస్తూ ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ చూశారు, తర్వాత మాట్లాడి జస్ట్ స్టార్టింగ్ చూసి మాట్లాడారు, తర్వాత పెట్టారు, తర్వాత సాంగ్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. మళ్ళీ వేరే కాల్స్ వస్తున్నాయి, వెంటనే ఫోన్ తీసి పక్క తిప్పిపెట్టి సాంగ్ మొత్తం ఫినిష్ అయ్యేదాకా కూడా అలా చూశారు. అప్పుడు అంటే సడన్ ఒక మూడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అరే కలిగింది. ఇప్పుడు మనం బలవంతంగా ఇది ఇంజెక్ట్ చేయలేము. స్టార్టింగ్ ఫోన్ ఎత్తి మాట్లాడిన తర్వాత కంటిన్యూషన్ అంతా కూడా నో డిస్టర్బ్ చేస్తున్నా సరే పక్కన పెట్టి మూడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది. సో వాళ్ళు ఫీల్ అయితేనే సపోర్ట్ చేస్తారు.
సో అలా సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ అసలు. అంటే పడ్డ కష్టానికి చేసిన దానికి చిన్న అప్రిషియేషన్, ఐఎమ్ సో వెరీ హ్యాపీ అన్న ఫీల్ ఉంది. సో ఇలాగే ఫ్యూచర్లో కూడా నేను ఒక డాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఇలాగ ఏదైనా తెలుగులో పాప్ ఆల్బమ్స్ లాంటివి కానీ ఏదైనా ప్లాన్ చేద్దామని చిన్న ఆలోచన ఉంది అంతే. సో ఇంకా మిగిలిన కాస్టింగ్ గురించి చెప్పండి, ఎవరు ఉన్నారు ఇంకా? స్వాతి అండ్ మీరు, ఇంకా తాగుబోతు రమేష్, ధన్రాజ్, ప్రవీణ్, రఘు, సత్తన్న, సమీర్, స్నిగ్ధ, ప్రభాస్, సీను, సత్తన్న, ఇలా అందరూ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుందండి. ఇది నాట్ ఏ ఇలా కమర్షియల్ మూవీ. ఇప్పుడు మనం ఆడియన్స్ని థియేటర్కి వాళ్ళు ఒక 2 hours కూర్చొని చూడాలంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాలి అందులో. కామెడీ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ అన్నీ కనిపిస్తేనే వాళ్ళు మన కథ చెప్పేది కూడా హార్ష్గా, కెమెరా వర్క్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది, రఫ్గా ఉంటుంది. అంటే ఒక రాలాగా షూట్ చేయాలి కాబట్టి ఒక అలా ఉంటుంది, న్యాచురల్గానే ఉంటుంది, బ్యూటీ తక్కువ ఉంటుంది సినిమాలో. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ రానెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే అన్ని ఎలిమెంట్స్ కలిపిన సినిమాయే ఈ కలియుగ. సో చాలా బాగుందండి, మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ అలాగే ఇంత కష్టపడ్డా కూడా అట్ లాస్ట్ మూవీని రిలీజ్కి తీసుకురావాలన్న ఆలోచన బాగుంది. మెయిన్ స్టోరీ కూడా బాగా నచ్చింది. ఇంత జరిగిన దగ్గర అంటే ఇప్పుడు వన్ వే మనం తీసుకోలేం. ఎస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లేడీస్, అట్ ది సేమ్ టైం తెలిసి ఫేస్ చేస్తున్నారు, కొందరు తెలియకుండా ఫేస్ చేస్తున్నారు. అంటే ఇట్స్ పర్సనల్ చాయిస్ కూడా అనుకోవచ్చు మనం. అండ్ మీరు ఈ మధ్య ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే శ్రీరెడ్డికి కూడా చెప్పు అసలు ఏం జరుగుతుంది అనుకున్నాను, షాక్డ్. పింగ్ పాంగ్ సూర్య అంటే ఒక మూవీలో పింగ్ పాంగ్ నేను చూసినప్పుడు అనుకున్నాను, అయ్యో సో ఇన్నోసెంట్ ఫీల్ యూనో అంటే నేను అనుకుని చెప్తున్నాను, అరే సో స్వీట్ కదా, నేను అలా అనుకుని మిమ్మల్ని చూసి ఆ రెబల్నెస్ అలా చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది వెంటనే రియాక్ట్ అవుతానండి, అంతే తప్ప నేను మనసులో ఏం పెట్టుకోను. అంటే ఒక పర్సనల్గా ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, ఆవిడ మీద నాకు ఏదో కోపం లేదు, పగ లేదు, ఏమీ లేదు. నిజంగా ఆవిడని ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు, ఆవిడని చూడడం కూడా చూడలేదు నేను. అంటే డైరెక్ట్గా ఆవిడ ఇంటర్వ్యూస్ అవి ఇవి, ఇక్కడ మన ఫిలిం ఛాంబర్ దగ్గర ఆమె మొత్తం పోరాడుతుంది, ఫైట్ చేస్తుంది, ఇవి తప్ప ఆమె నేను ఇప్పుడు పర్సనల్ కలిసింది లేదు, చూసింది లేదు. బట్ ఆ సిచ్యువేషన్ ఏంటంటే అడిగిన క్వశ్చన్, ఇప్పుడు తను అడిగారు ఇలాగ శ్రీరెడ్డి పవన్ సార్ వాళ్ళ అమ్మని తిట్టింది, దానికి మీరు ఏమంటారంటే, నిజంగా తను ఒక లేడీ అయ్యుండి లేడీస్ కోసమే తన ప్రాబ్లం కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ఒక అమ్మని ఇప్పుడు వాళ్ళ అమ్మని తిడితే ఆమె ఊరుకుంటుందా? అలాగే ఒక అమ్మని తను కూడా ఒక అమ్మకే కదండి పుట్టింది, తను ఒక లేడీయే, తిరిగి ఇంకో అమ్మని తిడితే అది ఎవరు డైజెస్ట్ అవ్వలేదు. నేనే కాదు, ప్రతి ఇండస్ట్రీలో అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఫస్ట్ తను చేస్తున్న తనకు జరిగిన అన్యాయాన్ని తను చెప్పుకుంటుంది, అయ్యో పాపం ఇలా జరిగింది ఇలా జరిగింది అందరూ ఉన్నారు. యాజ్ ఏ తను పవన్ సార్ వాళ్ళ మదర్ని, చిరంజీవి సార్ వాళ్ళ మదర్ని తిట్టిన తర్వాత నిజంగా అందరికీ చిరాకు వచ్చింది, ఏంటిది ఏం మాట్లాడుతుంది అసలు. ఇప్పుడు ఆ ఫీల్డ్లో నేను తను ఒక మాట అనడం జరిగింది తప్ప పగ ఇలా అయితే ఏమీ లేదండి. జస్ట్ తర్వాత నేను మాట్లాడిన తర్వాత కూడా తను ఏదో కామెంట్ పెట్టింది, నీ పని నువ్వు చూసుకోదాం, దానికి కూడా ఫ్రెండ్స్ అన్నారు వేరే పెట్టు, అసలు నువ్వెందుకు ఊరుకుంటావు అంటే, నాకు అవసరం లేదు, నాకు అప్పుడు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను తప్ప ఇప్పుడు తన మీద నాకు కోపం లేదు, ఏం లేదు, అంతే, అక్కడితో లీవ్ ఇట్, నేను పట్టించుకోలేదు. సో అన్ని రకాల జానర్స్ ఉన్నాయి అనమాట సూర్యాలో. మనము ఒకేలా ఇన్నోసెంట్గా, ఒకేలా ఒక బ్రదర్లా, మంచి బ్రదర్లో ఒక ఫ్రెండ్లా చూడడం కాదు. సో సోషల్ అవేర్నెస్ బాగానే ఉంది అనుకోవచ్చా? నిజంగా అండి, అంటే మనం హ్యూమన్ బీయింగ్, మనం బతుకుతుంది సొసైటీలో. సో ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ఆనందం వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటాయి, హ్యాపీనెసెస్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ సాడ్, బాధ ఒకే రూపంలో మనం ప్రజెంట్ చేయగలం. వాటర్, టీయర్స్, ప్రతి ఒక్కరైనా సరే, ఎవరైనా సరే ఆ బాధ అన్నది, పెయిన్ అన్నది ఒకటే ఉంటుంది. హ్యాపీనెసెస్ డిఫరెంట్గా ఉంటాయి. మనం జరుగుతున్న ఈ 1/2 hour ఇంటర్వ్యూలోనే మీరు కానీ నేను కానీ సో మెనీ, ఇప్పుడు హ్యాపీనెస్ చూస్తాం, మీరు అడిగిన క్వశ్చన్స్కి సాడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ఈ 1/2 hourలోనే ఇన్ని ఉంటే అంటే లైఫ్లో ఎన్ని ఉంటాయండి, మనం బ్రతికే లైఫ్లో ఎన్ని చూడాల్సి వస్తుంది. సో నేను అయ్యే ఫేస్ చేస్తున్నాను, కొత్తగా ఏం లేదండి. సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ చెప్పండి. సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉండాలని ఉంటుంది, కానీ మనం ఏదైనా పెడితే వాళ్ళు కామెంట్ రెండు ఉంటాయి, ప్లస్ మైనస్ ఉంటాయి. ఇప్పుడు నేను అలా ఏం ఆలోచించట్లేదు, కామెంట్స్ ఎన్ని ఉంటే అంత మనం సక్సెస్ అయినట్టు, ప్లస్ ఎన్ని ఉంటే అని ఓకే అయ్యో ఇంతమంది చూసే అన్న ఫీల్, అంతే తప్ప నెగిటివిటీ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి, మంచి ఎప్పుడు ఇది ఎక్కువ ఉండదు. సో మీకు నెగిటివ్గా బాగా రియాక్ట్ అయ్యారా జనాలు ఏమైనా? నెగిటివ్గా రియాక్ట్ అయ్యడం లేదు, మైండ్ ఆఫ్ వే థింకింగ్ అలా మారిపోతుంది. అయ్యో అందరూ ఇలా ఉంటున్నారు, మనం ఏదో మంచిగా వేస్ట్ అన్న ఫీలింగ్ సొసైటీలో.
సో మూవీ లొకేషన్స్ గురించి చెప్పండి. Yeah. మరి 1 year లో ఏ లొకేషన్స్ తిరిగారు, ఎక్కడ చేశారు? మూవీ లొకేషన్స్ అంటే మ్యాక్సిమం హైదరాబాద్లోనే చేసామండి. ఒక సాంగ్ మాత్రం గోవా, ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ గోవాలో చేసాం. మిగతా అన్ని ఇక్కడే కొన్ని పార్క్స్, ఒక ఆఫీస్, సాఫ్ట్వేర్ ఆఫీసెస్, ఇలాగ ఉంటుంది మొత్తం అంతా. అండ్ ఇంతకుముందు ఒక టాపిక్ మనకి ఇంతకుముందుకు వచ్చిన టాపిక్లోనే ఒకటి చెప్పారనమాట, మూవీస్ చేస్తున్నావు అంటే, ఇండస్ట్రీలో ఉన్నావంటే బ్యాంక్ లోన్స్ ఇవ్వరు, వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వరు, పిల్లని ఇవ్వరు. మీకు ఎవరైనా రిజెక్ట్ చేశారా పిల్లని ఇవ్వమని చెప్పండి? ఇంత బాగున్నారు, మీకు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు. వెళ్ళడం ఏంటి, రావాలి మేము ఇస్తాం, పిల్లలు మేము ఇస్తాం, మీరు వెళ్ళడం ఏంటి? మీరు ఎవరు పింగ్ పాంగ్ సూర్య? నిజంగా చెప్తున్నారండి, సినిమా వాళ్ళకి క్రెడిట్ ఇప్పుడేవో నాకు తెలియదు కానీ, అంటే వాళ్ళు బ్యాంక్స్ వాళ్ళు కానీ అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ ఆదాయం ఉండదు. అంటే ఒక మంత్ 1 lakh వస్తుంది, ఒక మంత్ 50 వస్తుంది, ఇంకో మంత్ వస్తుందో లేదో కూడా తెలియదు. సో అలాగా ఇండస్ట్రీ బ్యాలెన్స్ చేస్తూ మేము వెళ్ళాలి తప్ప, అరే ఇటు సెటిల్డ్ రా, వెల్ సెటిల్డ్, 4 సినిమాలు హిట్ కొట్టాడు అనడానికి ఏమకూడదు. 5వ సినిమా పోయింది అనుకోండి, 6వ సినిమాకి మళ్ళీ ఎవడో పట్టించుకోడు. మళ్ళీ 6వ సినిమా 10వ సినిమా మళ్ళీ సక్సెస్ అయింది అనుకోండి, 11వ సినిమాకి మళ్ళీ అందరూ వస్తారు. ఇలా అంటే సెటిల్మెంట్ లేని లైఫ్ ఏదైనా ఉందంటే ఏకైక ఇండస్ట్రీ తెలుగు, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతే. తెలుగు, తమిళ్, ఇలా హిందీ అని చెప్పను కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ. మరి ఎవరు ఇవ్వడానికి రావట్లేదు, మరి మీరైనా చూసుకున్నారా పిల్లని? అదే చెప్తున్నాను, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, పరిస్థితుల్లో నేను అలాంటి ఆలోచనలు లేవు. సో మూడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది కూడా లేదు, ఓన్లీ మూవీ మూవీ మూవీ. ఈ December 6th కలియుగా వస్తుంది, దానికోసమే అటు ఇటు పరుగులు పెడతా. డెఫినెట్లీ మూవీ సక్సెస్ అవుతుందండి, ఎందుకంటే మంచి కాన్సెప్ట్ బేస్ చేసుకున్నారు. అందులో మీ ప్యాషన్ కనిపిస్తుంది, మీ జీల్ కనిపిస్తుంది. ఒక ప్రొడ్యూసర్గా మీకు డబ్బులు రావాలని, మీకు మంచి పేరు రావాలని మా ఐ డ్రీమ్ కోరుకుంటుంది. అండ్ అలాగే ఫ్యూచర్లో ఏం అనుకుంటున్నారు? మూవీ తర్వాత మళ్ళీ మూవీ చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆల్బమ్స్, అవి మంచి పాప్ ఆల్బమ్స్ చేయాలని ఆలోచన ఉందా? అది చెప్తున్నాను కదండి, సపోర్ట్ చేయరు ఎవరు కూడా. ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ అండి. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేయాలి, 20 years ఎక్స్పీరియన్స్ కదా, ఎందుకు సపోర్ట్ చేయాలంటే పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. నాకు ఆర్టిస్ట్గా ఎప్పుడు డబ్బులు తీసుకోవడమే తప్ప డబ్బులు పెట్టేది ఉండదు. ఆర్టిస్ట్గా 20 years ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఒక డైరెక్టర్ని కలుస్తాం, ఆయన అరే ఈ క్యారెక్టర్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంటుంది, లేకపోతే బ్రదర్ క్యారెక్టర్ బాగుంటుందని ఒక క్యారెక్టర్ ఇస్తారు. సో అది హ్యాపీగా మనం డైరెక్టర్ని ఎలా చెప్తే అలా చేసి ఆయన మాత్రం సాటిస్ఫై చేస్తే చాలా, అమ్మాయ ఓకే, ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారు, తర్వాత షూటింగ్ జరిగిన టైంలో కొంచెం అడ్వాన్స్ ఇస్తారు, డబ్బింగ్ చెప్పే టైంలో లాస్ట్ అడ్వాన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం తీసుకోవడమే తప్ప, ప్రొడ్యూసర్ అనుకోండి, ఈ 24 క్రాఫ్ట్స్కి ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మనమే దగ్గరుండి చూసుకోవాలి, మనమే ఖర్చు పెట్టాలి, మనమే ఎవ్రీథింగ్. అంతే. ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదని తెలుస్తుంది. నాట్ ఈజీ. ప్రొడక్షన్ అన్నది వెరీ టఫెస్ట్ జాబ్, ప్రొడ్యూసర్ అనేది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారంటే ప్రొడ్యూసర్స్ వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మనీ తీసుకొచ్చి, ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువ, ఆ ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి పెడతారు, డబ్బులన్నీ పెట్టి చేస్తారు. ఒకవేళ సినిమా ఏదన్నా అటు ఇటు అయిందనుకోండి, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అంటే ఎంటర్ టీము, ఒక చిన్న సినిమా ఒక రోజు ఒక డే షూటింగ్ జరగడానికి 100 people వర్క్ చేస్తారు. అదే పెద్ద సినిమా కండి, ఇప్పుడు రాజమౌళి సార్ RRR చేస్తున్నారు, 300 members 400 members ఉంటారు మొత్తం అంతా వర్క్ చేసేవాళ్ళు. చూడండి ఎంతమందికి వర్క్ దొరుకుతుంది, అక్కడ ఫుడ్ పెడుతున్నట్టే కదా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు ఎంతమందికి సినిమా ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ వాళ్ళు, తర్వాత చాలామంది బ్రతుకుతారు ఒక సినిమా వల్ల. ఇప్పుడు ఒక పేపర్ ఉంటేనే ఒక కాలం ఉంది, వసుంధరాను సమ్ చిత్ర డిఫరెంట్గా సినిమా వాళ్ళకంటే ఒక పేపర్ ఒక కాలమే ఉంది. సో నేను ఎప్పుడు అది గర్వంగా ఫీల్ అవుతా చాలా. సో అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టంగానే ఉందండి ఇండస్ట్రీ. ఇప్పుడు సంక్రాంతి కానీ దశమి కానీ ఏదన్నా పండుగలు వస్తే సినిమాలు, చిన్న సినిమాలు 10 స్టార్ట్ అయ్యాయి, పెద్ద సినిమాలు ఒక 4 స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు పెద్ద సినిమాలు 2 స్టార్ట్ అవుతున్నాయి, చిన్న సినిమాలు లేవు కంప్లీట్. అది ఏంటంటే సిచ్యువేషన్స్. కానీ మంచి మూవీస్, చిన్న సినిమాలు కూడా హిట్ అయినవి చాలా ఉన్నాయి, డబ్బులు తెచ్చిపెట్టినవి చాలా. అవునండి, అదే చెప్తున్నాను కదా, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఎలా నేను డిసైడ్ అవుతానంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు తిరుపతిలో హుండీ ఉంటుంది, పెద్దవాళ్ళందరూ కలిసి వేస్తే 100 crores అవుతుంది. చిన్న వాళ్ళందరూ కలిస్తే 1000 crores అవుతుంది. ఈ మీడియం పూర్ మిడిల్ క్లాస్ పీపుల్ అలాగే కంపారిటివ్ ఉంటుందండి. చిన్న సినిమాలు బ్రతికితేనే పెద్ద సినిమా వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికీ వర్క్ ఉంటుంది ఇండస్ట్రీలో. అలా ఎప్పుడు హెల్దీ అట్మాస్ఫియర్ ఉండే ఇండస్ట్రీ ఒకసారి
ఒకటి శాటిలైట్ లేకపోవడం, థియేటర్స్ కొంచెం స్ట్రగుల్. స్ట్రగుల్ ఎందుకు ఉందండి? థియేటర్ స్ట్రగుల్ కన్నా ఎక్స్క్లూజివ్లీ అని చెప్పి కెమెరాలు పట్టుకుని వెళ్ళి సినిమాని సగం చంపేస్తున్నారు. ఇప్పటికే సగం చచ్చిపోయింది సినిమా అన్నది. సినిమాని కళామ్మ తల్లి అంటారు. ఆ తల్లిని సగం చంపేశారండి, చచ్చిపోయి. సో మిగతా బతుకుని కొన ఊపిరితో కొట్టుకున్న తల్లిని కూడా మనమే వెళ్ళి ఒక సినిమా వారం రోజులు ఆడితే కనీసం ఆ ప్రొడ్యూసర్కి, చిన్న ప్రొడ్యూసర్కి ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు పెట్టి మళ్ళీ సినిమా ఏదైనా ప్లాన్ చేస్తారు. పెట్టిన డబ్బులే రాకపోతే ఇంకా ఆ ప్రొడ్యూసర్ ఎలా బ్రతుకుతాడు, తీసుకొచ్చిన వాటికి ఎలా కడతాడు, ఇంకా సినిమాలు ఏం చేస్తారు? సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి, ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్నారు. సో వీటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? లైక్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ కూడా త్వరగా మూవీస్ని తీసుకోవడము, కొనేస్తారంటే అది బిజినెస్ అండి. నేను దట్స్ ఓకే, అది బిజినెస్ జరుగుతుంది. నేను అంటుంది ఇప్పుడు చిన్న వాళ్ళందరూ, ఇప్పుడు కొంత యూట్యూబ్ ఛానల్స్, నేను అందరినీ అంటలేదు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి ఎక్స్క్లూజివ్, సార్ సినిమా పూర్తిగా కూడా చూడు, ఇంకా 20 minutes ఉందనగా బయటకు వస్తాడు. ఏది నేను కనపడాలి ఆడికి ఎక్సైట్మెంట్. ఏంటి నేను చూశాను కదా, ఏంటి అసలు బాగాలేదు, ఇందులో ముద్దు సీన్ లేదు అంటున్నాడు. ఒరే నీకు ముద్దు చూడరా, పూర్తిగా చూడరా సినిమా అంటే లేదు. ఎగ్జాక్ట్లీ, నాకు ముద్దు సీన్ లేదు, ఆ సీన్ లేదాడు. ఇంకా సినిమా జరుగుతుంటుంది అక్కడ, ఇక్కడ పక్కన వీడు బయటకు వచ్చి ఇంటర్వ్యూ. సో అలాగా ఏమవుతుందంటే సినిమా ఇంకా ప్రొడ్యూసర్ ఇప్పుడు ఫ్యామిలీ సినిమాకి వెళ్దాం అనుకుంటారు, డిసైడ్ అరే ఇవాళ ఒక మంచి సినిమా వచ్చింది కదా అని డిసైడ్. వీళ్ళు ఇచ్చే దీనివల్ల ఓపెన్ చేసి దీనికో దండవరా బాబో అని పెడతారు. ఈ 9 మంది మంచిగా ఉందని చెప్తారు, ఈ ఒక్క ఒపీనియన్ మాత్రమే ఎక్స్క్లూజివ్ తీసి పెడతారు. వాళ్ళు రేటింగ్స్ కూడా చాలా మేజర్గా ఈ మధ్య కాలంలో చాలా. అవునండి, నెక్స్ట్ ఏముండదండి, సినిమా థియేటర్లు అంటూ ఉండవు. తర్వాత అన్ని ఫంక్షన్ హాల్స్ కింద మారిపోతాయి. పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఈ పెళ్లి ఎలా కుదిరింది, మీరు ఎందుకు చేసుకున్నారని పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, తర్వాత మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళాలి, లేదా బర్త్డేస్కి వెళ్ళాలి, వెళ్ళి ఇలా ఇంటర్వ్యూలు తీసుకోవాలి తప్ప తర్వాత సినిమాలు అంటూ ఏమి ఉండవు ఇలా చేయడం వల్ల. సో సినిమా మొత్తం చూడకుండా డిసైడ్ చేయడం కరెక్ట్ కదండి. ఆఫ్ కోర్స్ అండి, ఆడియన్స్ చూస్తారు కదా. ఇప్పుడు ఇంత కష్టపడి పెయిన్ఫుల్ మేము ఫీల్ అయ్యి ఒక సాంగ్ చేయాలంటే 5 days కష్టపడతారు 3 minutes సాంగ్ కోసం. ఎంతమంది టీము సెట్స్ వేస్తారు, డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్, డాన్సర్స్, ఎంతమంది కష్టపడిన దాన్ని 3 నిమిషాల్లో సాంగ్ చూసి బాగుందో బాగాలేదో టక్మని డిసైడ్ చేస్తారు. 150 రూపాయలు పెట్టి సినిమా చూసి 2 hours. కానీ ఎంత పెయిన్, ఎంత కష్టం ఉంటుందండి. మినిమం ఆడియన్స్ సినిమాలు చేసేదే వాళ్ళు చూడటానికి, వాళ్ళు బ్లెస్ చేయడానికి, మమ్మల్ని మెచ్చుకోవడానికి కదా. అది కూడా ఈ మధ్యలో కట్ ఆఫ్ అయిపోతుంది, అసలు ఆ లగరీ దాకా చేరటం లేదు. పైరసీ అన్నారా, దాన్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. సో దానివల్ల కళామ సగం చనిపోయారు. ఆ కొన ఊపిరితో ఉన్న అమ్మను కూడా చంపేస్తున్నారు, చిన్న ఫీల్ బాధ అంతే. కానీ తప్పకుండా కలియుగ మూవీ సక్సెస్ అవ్వాలని, ఒక ప్రొడ్యూసర్గా మీకు మంచి నేమ్ రావాలి, అండ్ ఒక యాక్టర్గా మీకు మంచి నేమ్ రావాలని, ఇంకా మంచి మూవీస్, మీరు అనుకున్నట్లుగా ఆల్బమ్స్, వాట్ ఎవర్ మీరు ఏది అనుకుంటే అవి చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్ తప్పకుండా December 6th కలియుగ మూవీ రిలీజ్ అవ్వబోతుందండి. ఓన్లీ థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, బాగుంది. అండ్ అలాగే మన పింగ్ పాంగ్ సూర్య గారికి బెస్ట్ విషెస్ కూడా మనం చెప్పేద్దాము, మూవీ హిట్ కావాలని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.